ఈ వీడియో చూసే ముందు మిగతా 26 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. పోరా పిరికోడా, దీనికే భయపడుతున్నావు? ఏదేమైనా ఈరోజు నేను వీడియో తీసి తీరుతాను. మాధవ్, అమ్మో 5 నేను రాను భయపడుతూ. అర్జున్, నువ్వేమో నాతో ఉండనవసరం లేదు. ఆమె వాష్రూమ్ వెళ్ళినప్పుడు నాకు చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నేను వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా అర్జున్ నా మాట వినిపించుకోలేదు. ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆమెకి తెలియకుండా ఆమె వెనకాలే వెళ్ళాడు. ఆ రోజు నేను భయపడిందే జరిగింది. అర్జున్ సీక్రెట్గా వీడియో తీస్తూ పట్టుబడిపోయాడు. ఈసారి అర్జున్ని వాళ్ళ నాన్నతో సహా స్కూల్లో టీచర్లు కూడా ఎడాపెడా కొట్టారు. హెడ్ మాస్టర్, ఏంటండి పరశురామయ్య గారు, కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి మనిషికి? అయితే ఒక్కసారి చెప్పొచ్చు, కానీ మీరు మీ కొడుకు పశువుల్లా ఉన్నారు. మీకైనా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పాను మీ కొడుకుని దారిలో పెట్టుకోమని. మీకు మీ కొడుక్కి ఒక దండంరా బాబు. ఇప్పుడే వాడికి టీసీ ఇచ్చి పడేస్తాను. వాడిని ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి. ఆ రమా మేడం మీ కొడుకు చేసిన ఘనకార్యం గురించి పోలీసులకు చెప్పింది. ఉండండి, కాసేపు ఆగితే వాళ్ళు వచ్చి వాడిని తీసుకెళ్ళి పిల్లల జైల్లో వేస్తారు. అప్పుడైనా వాడికి బుద్ధి వస్తుంది. పరశురామయ్య, అయ్యా అయ్యా, అంత మాట అనకండయ్యా. పోలీసులు జైలు అంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి ఒక్కసారి నా మొహం చూసి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. హెడ్ మాస్టర్, నా కాళ్ళు పట్టుకొని ఏం ప్రయోజనం? పట్టుకునేదేదో ఆ రమ మేడం కాళ్ళు పట్టుకోండి. పాపం అర్జున్ జీవితం నాశనం అయిపోతుందేమో అని పరశురామయ్య గారు రమా మేడం చాలా బ్రతిమలాడాడు. ఆయన ఎంత బ్రతిమలాడినా లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో తగ్గేదే లేదు. మనిషి వాడు 9వ తరగతిలోని ఇన్ని పనులు చేస్తున్నానంటే ఇంకా పెద్ద అయితే నన్ను అర్థం చేసుకోండి. పరశురామయ్య గారు, మీ కొడుక్కి ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాడు లోపల ఉండడమే వాడికి మంచిది, మనకు మంచిది. ఆయన ఎంత చెబుతున్నా మేడం మాత్రం మనసు మార్చుకోలేదు. పాపం పరశురామయ్య గారు కొడుకు జీవితం కోసం అందరూ చూస్తుండగా రమా మేడం కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. ఈ ఒక్కసారికి నా కొడుకును క్షమించు తల్లి. నన్ను కన్నా నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. వాడి వల్ల ఇంకొక తప్పు జరిగితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాను. అంత పెద్ద అయిన మేడం కాళ్ళ మీద పడి అడిగేసరికి ఆవిడ కూడా కాదనలేక పోలీస్ కేసు వాపస్ తీసుకుంది. పరశురామయ్య గారిది జమీందారుల వంశం, కానీ అర్జున్ వల్ల ఆయన మొట్టమొదటిసారి మాట పడ్డాడు. అందరి ముందు ఒకరి కాళ్ళ మీద పడ్డాడు. అంత పెద్ద ఆయన మేడం గారి కాళ్ళ మీద పడేసరికి గ్రామంలో ఉన్న అందరి గుండె తరుక్కుపోయింది. అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఎప్పటిలాగా కోపంగా కొడతాడేమో అని అర్జున్ అనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళ నాన్న అర్జున్ని కొట్టలేదు. ఏడుస్తూ అర్జున్ని మారమని ప్రాధేయపడ్డాడు. కొట్టి చెబితేనే మారని అర్జున్ ఏడుస్తూ చెబితే మారుతాడని అనుకోవడం ఆయన అమాయకత్వం. ఆ సంఘటన జరిగిన తర్వాత స్కూల్లో నుంచి అర్జున్ని తోటి పిల్లల పక్కన కూర్చోనివ్వలేదు. అందరూ బెంచీల మీద కూర్చుంటే అర్జున్ని నేల మీద కూర్చోబెట్టేవారు. కనీసం అర్జున్తో ఎవరిని మాట్లాడనిచ్చేవారు కాదు. స్కూల్ అయిపోయిన తర్వాత నేను మాత్రం అర్జున్తో మాట్లాడేవాడిని. కొన్ని రోజులు గడిచాయి. 10వ తరగతికి వచ్చాము. అర్జున్ కూడా దాదాపు ఒక 5-6 నెలలు ఎటువంటి తప్పు చేయలేదు. కానీ 10వ తరగతికి వచ్చిన తర్వాత అర్జున్ వ్యసనాలు ఎక్కువయ్యాయి. వాడితో పాటు నేను కూడా వ్యసనాలకు బానిస అయ్యాను. అర్జున్తో తిరుగుతున్నానని తెలిసి నాకు కూడా మా ఇంట్లో డబ్బులు ఇవ్వడం మానేశారు. మాధవ్, రేయ్, అర్జున్ నీతో తిరుగుతున్నానని తెలిసి మా ఇంట్లో నాకు డబ్బులు ఇవ్వడం మానేశారా? అర్జున్, వాళ్ళు ఇచ్చేదేంట్రా? వాళ్ళు ఇవ్వకపోతే మనం చేతికి డబ్బులు రావని అనుకుంటున్నావా ఏంట్రా? మాధవ్, వాళ్ళు ఇవ్వకపోతే ఎలా వస్తాయి? అర్జున్, నాతో రా చెప్తా. ఆ రోజు అర్జున్ మా పక్క ఊరి గ్రామానికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు చూడు, క్షణాల్లో డబ్బులు ఎలా తెస్తాను అని ఎక్కడికో వెళ్ళి 30 నిమిషాల తర్వాత వచ్చాడు. డబ్బుతో వచ్చాడు. మాధవ్, రేయ్, ఇంత డబ్బు ఎక్కడిదిరా? ఆనందంగా ఆశ్చర్యపోతూ అడిగాను. అర్జున్, ఎక్కడిదైతే నీకెందుకురా, పద వెళ్ళి సారా తాగురా. మాధవ్, ప్లీజ్రా ప్లీజ్రా, ఇక్కడ నాకు కూడా చెప్పురా. అర్జున్, దొంగతనం చేశాను గర్వంగా చెబుతూ. మాధవ్, దొంగతనం చేశావా? ఒకవేళ దొరికిపోతే?
దొరికినప్పుడు చూసుకోవచ్చులే, ముందు పద. మాధవ్, రేయ్ నాకు కూడా దొంగతనం ఎలా చేయాలో నేర్పించరా. మా ఇంట్లో నాకు డబ్బులు ఇవ్వడం లేదు. దొంగతనం చేస్తే వాళ్ళ దగ్గర ముష్టివాడిలాగా చేయి చాపాల్సిన అవసరం లేదు. అర్జున్, నేర్పిస్తా పద, ముందు సార తాగుదాం. ఆ మరుసటి రోజు నుంచే అర్జున్ నాకు దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడు. కానీ మేము దొంగతనాలు చేసేది మా గ్రామంలో కాదు, మా చుట్టుపక్కల ఉండే గ్రామాలలో, వేరే గ్రామాలలో. ఎందుకంటే మా గ్రామంలో ఎవరైనా మమ్మల్ని చూస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మాకు ఎప్పుడు డబ్బు అవసరమైనా పక్క గ్రామంలోకి వెళ్ళి దొంగదానాలు చేసుకుని దండిగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళం. కానీ ఒక్కసారి కూడా దొంగతనం చేస్తూ అర్జున్ కానీ నేను కానీ ఎవ్వరికి పట్టుపడలేదు. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవులు ఉన్నన్ని రోజులు అర్జున్ని వాళ్ళ నాన్న ఇంటి నుంచి కాలు బయట పెట్టనివ్వలేదు. మా గ్రామంలో అర్జున్ ఒక పోరంబోకు అనే ముద్ర పడిపోయింది. చాలామంది అర్జున్ 10వ తరగతి పాస్ అవుతాడని అనుకోలేదు, వాళ్ళ నాన్నతో సహా. కానీ అందరి ఆలోచనని తప్పని అర్జున్ నిరూపించాడు. 10వ తరగతి పాస్ అయ్యాడు. విషయం తెలిసిన అర్జున్ వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు. అర్జున్ని చూసి మురిసిపోయాడు. ఒకరోజు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాధవ్, రే అర్జున్, మనం 10వ తరగతి పాస్ అయ్యాం కదా, టీసీ ఇంకా మార్క్ లిస్ట్ తీసుకోవడానికి రమ్మని పిలిచారు. నువ్వు కూడా వస్తావా? పరశురామయ్య, వాడు రాడు, వాడిని బయటకు పంపే ప్రసక్తే లేదు. మీ హెడ్ మాస్టర్కి చెప్పు, నేను వచ్చి తీసుకుంటానని. మాధవ్, అది కాదు, మీరు వస్తే ఎలా? అర్జున్ సంతకం లేనిదే ఆ సర్టిఫికెట్ ఇవ్వరు. అర్జున్ని పంపించండి అంకుల్, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము. అర్జున్ వాళ్ళ అమ్మ, పంపించయ్యా, అవేవో సంతకాలు పెట్టాలంట కదా. పరశురామయ్య, సరే వెళ్ళండి, ఎలాంటి తుంటరి పనులు చేయకండి. అర్జున్ బయటకు వచ్చాడు. అర్జున్, మా నాన్నను భలే బొరిడి కొట్టించావురా. సరే లే, డబ్బులేమైనా తెచ్చావా? మాధవ్, నీ దగ్గరికి వస్తుంది తీసుకురాకుండా ఉంటారా? ఇప్పుడే ఇంట్లో నుంచి బీరువాలు 500 తీశాను. అర్జున్, మంచి పని చేశావు. సరే పద, ముందు అర్జెంటుగా వెళ్ళి సిగరెట్ తాగుదాం. మాధవ్, అమ్మో ఇప్పుడు వద్దు, ముందు మనం స్కూల్కి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకుందాం. ఒకవేళ మనం తాగి వెళ్తే ఎవరికైనా అనుమానం వచ్చిందంటే ఇక అంతే సంగతి. అందుకే ముందు సర్టిఫికెట్ తీసుకొని మన స్కూల్కు వెళ్ళి, కొంచెం దగ్గరలో కొత్తగా వైన్ షాప్ పెట్టారంట, అక్కడికి వెళ్ళి మందు తెచ్చుకొని మన స్కూల్ వెనకాల బావి ఉంది కదా, అక్కడికి వెళ్ళి తాగుదాం. అక్కడైతే ఎవ్వరికి మనం కనిపించం. ఇద్దరం అనుకున్నట్టుగానే స్కూల్ సర్టిఫికెట్ తీసుకొని మందు తెచ్చుకొని బావి దగ్గరికి వెళ్ళి తాగడం మొదలుపెట్టాము. మమ్మల్ని ఎవ్వరూ చూడరని అనుకున్నాం. కానీ మేము తాగుతూ ఉండగా మా క్లాస్మేట్ లక్ష్మి చూసింది. మాధవ్, రే 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 లక్ష్మిరా. లక్ష్మి, చీ, ఏంటబ్బా ఇది, ఏం చేస్తున్నారు? మందు తాగుతున్నారా? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ, ఉండండి, మీ సంగతి మన హెడ్ మాస్టర్ గారికి చెప్తాను. మాధవ్, లక్ష్మి లక్ష్మి, ప్లీజ్ 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 చెప్పొద్దు లక్ష్మి. చెబితే నీ అంతు చూస్తాను. లక్ష్మి వైపు కోపంగా చూస్తూ, లక్ష్మి, తాగుతున్నదే కాకుండా నన్నే బెదిరిస్తున్నావా? ఉండు, నీ సంగతి మీ నాన్నకు చెప్తాను. అర్జున్, ఏంటే మా నాన్నకు చెప్తావా? అర్జున్, ఏంట్రా బతిమలాడుతున్నావు? లక్ష్మి, ఇక్కడి నుంచి పో, ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ అంత చూస్తానని బెదిరించాడు. ఏంటే మా నాన్నకి చెప్తావా అని లక్ష్మి జుట్టు పట్టుకొని, అమ్మా నొప్పి, వదులు అర్జున్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరికైనా చెప్తే తెలుసుగా నా సంగతి. సరే సరే, ఎవరికి చెప్పను, నన్ను వదిలే అర్జున్. లక్ష్మి అలా అనగానే అర్జున్ తనని వదిలేశాడు. కానీ కొంచెం దూరంగా వెళ్ళి తర్వాత లక్ష్మిని గట్టిగా అరుస్తూ, రే అర్జున్, నన్నే కొడతావు కదూ, ఇప్పుడే వెళ్ళి నీ సంగతి మీ నాన్నకు చెప్తాను చూడు అని లక్ష్మి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అర్జున్ను గట్టిగా అగని అడుస్తూ లక్ష్మి వెనకాలే పరిగెత్తాడు. అలా లక్ష్మి వెనకాల పరిగెత్తుతూ ఒక్కసారిగా ఎగిరి లక్ష్మి నడుము మీద ఒక్క తన్ను తన్నాడు. దెబ్బ తగలడంతో లక్ష్మి అక్కడే కింద పడిపోయింది. అర్జున్ కింద పడిపోయిన లక్ష్మి జుట్టు పట్టుకొని తనని బావి దగ్గరికి ఈడ్చుకుంటూ వచ్చాడు. అర్జున్ తనని ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు తన చర్మం రాగిపోయి బాగా చిరిగిపోయింది. నొప్పి తట్టుకోలేక లక్ష్మి పాపం అమ్మా అమ్మా అని ఎంత ఏడ్చినా అర్జున్ తనని కనుకరించలేదు. లక్ష్మిని గట్టిగా పట్టుకొని, రే మాధవ్, ఇటువైపు ఎవరైనా వస్తే చెప్పు అని
లక్ష్మిని పొదల్లోకి తీసుకెళ్ళి తనని మానభంగం చేశాడు. అర్జున్, మా నాన్నకి చెప్తావా? ఇప్పుడు చెప్పవే. మీ కొడుకు నన్ను రేప్ చేశాడని కూడా చెప్పు గర్వంగా. లక్ష్మి ఏడుస్తూ, చెప్తాను, అన్నీ చెప్తాను, నీ సంగతి చూస్తాను. లక్ష్మి అలా అనగానే అర్జున్కి ఇంకా కోపం ఎక్కువయ్యి పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకొని లక్ష్మి తల మీద గట్టిగా కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలడంతో లక్ష్మి అక్కడికక్కడే చచ్చిపోయింది. అప్పుడు అటుగా వచ్చిన మా హెడ్ మాస్టర్ మమ్మల్ని చూసి, రే ఏం చేస్తున్నారా అక్కడ అని మా వైపు పరిగెత్తాడు. ఆయన్ను చూసిన భయంతో అక్కడి నుండి పారిపోయాము. ఇద్దరం పారిపోయి బస్టాండ్ దగ్గరికి వెళ్ళాము. మాధవ్, రే అర్జున్, ఈ పాటికే నువ్వు లక్ష్మిని చంపేసిన విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుందిరా. అర్జున్, అరే భయం వేస్తుందిరా, ఇప్పుడు ఎలా? మాధవ్, భయం వేస్తుందా? తనని చంపినప్పుడు లేదా? అర్జున్, కోపంలో కొట్టేశాన్రా, చచ్చిపోయిద్దని అనుకోలేదు. మాధవ్, సరే ఇక ఆలస్యం చెయ్యకు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అందుకే లేట్ చేయకుండా ఎటైనా పారిపో. ఇప్పుడు అంతకంటే వేరే మార్గం లేదు. మరి నువ్వు? మాధవ్, మరి నువ్వు నా గురించి ఆలోచించకు. ముందు నువ్వు పారిపో. మన ఇద్దరం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అదే ఆఖరు నేను వాడిని చూడడం. నేను వాడిని దగ్గర నుంచి వెళ్ళిపోయి మా ఇంట్లో దాక్కున్నాను. మా హెడ్ మాస్టరు గ్రామ పెద్దలతో సహా మా ఇంటి దగ్గరికి వచ్చి అందరి ముందు నన్ను కొట్టాడు. అప్పుడు వాళ్ళతో నేనేం చెప్పానంటే, నేను అర్జున్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాము, కానీ అర్జున్ మధ్యలోనో ఎక్కడికో వెళ్ళి పోయాడు. నేను టాయిలెట్ పోసుకుందామని మా స్కూల్ వెనకాతల ఉన్న బావి దగ్గరికి వెళ్తే అక్కడ అర్జును లక్ష్మిని చంపేసి ఉన్నాడు. ఏమైందిరా అని నేను అర్జున్ అడిగితే, నేను తాగుతున్నప్పుడు లక్ష్మి నన్ను చూసింది, నీ నాన్నకి చెప్తానంటే తనను బెదిరించే కోపం వచ్చి బీర్ బాటిల్తో తలమైన కొట్టాను. నీ గట్టిగా తగలడంతో లక్ష్మి చచ్చిపోయింది అని అర్జున్ నాతో చెప్పాడని వాళ్ళకు చెప్పాను. నేను చెప్పిందంతా వాళ్ళు నమ్మారు. అర్జున్ కోసం మా గ్రామంలో ఇంకా మా చుట్టుపక్కల గ్రామంలో బాగా వెతికారు, కానీ అర్జున్ జాడే లేదు. కొడుకు చేసిన పాడు పని తట్టుకోలేక పరశురామయ్య గారు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.